సో హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వ్లాగ్. సో ఈరోజు మేము కాచిగూడ జంక్షన్ నుంచి అర్సకేర జంక్షన్ వరకు వెళ్ళబోతున్నాం. సో ద టైమ్ ఈజ్ అరౌండ్ 6, టైమ్ ఈజ్ 6 అండ్ సీ ద సన్ రైజ్. ఎస్, సో ఇంకా రూమ్ నుంచి స్టార్ట్ అవ్వలేదు, నేను ఒక 5 minutesలో స్టార్ట్ అవుతా. సో ప్లాన్ ఏంటంటే ఇక్కడ ర్యాపిడో బుక్ చేసుకొని ఆటోలో నాగోల్ వరకు వెళ్ళి నాగోల్లో శ్యామ్ గారిని ఎక్కించుకొని అట్నుంచి అంటే కాచిగూడ జంక్షన్ వెళ్ళాలి. శ్యామ్ వాళ్ళ డాడీ కూడా వస్తున్నారు మనతోని. సో లెట్స్ గో. ప్యాకింగ్ అంతా అయిపోయింది, వెళ్ళడమే. సో ఇట్లా వెళ్తూ ఉంటే ఆన్ ద వే మన కాలేజ్ కనిపించింది అనమాట. నేను కాలేజ్ దగ్గరనే ఉంటా రూమ్ తీసుకొని. సో దిస్ ఈజ్ ఆ కాలేజ్కి వెళ్ళే దారి, లోపల ఉంటుంది కాలేజ్. శ్యామ్ గారి బర్త్డే గైస్, హ్యాపీ బర్త్డే శ్యామ్. రైల్వే స్టేషన్లో ఉండే కేయాస్ నాకు చాలా కొత్త, ఎందుకంటే నేను ఎప్పుడో 2021లో వైజాగ్ టు అరకు ట్రైన్ ఎక్కా, టన్నల్స్ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి. ఈ కేయాస్, యాడ్లు, అంబికా దర్బార్ బత్తి మ్యూజిక్, ఈ డస్ట్బిన్లు, ఇదంతా చాలా కొత్తగా అనిపిస్తుంది. సో ఇప్పుడే తెలిసింది ఏంటంటే ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి షిఫ్ట్ అయింది ట్రైన్. సో చేసేది ఏం లేక షిఫ్ట్ అయినాం మేము కూడా లగేజ్తో. యువర్ స్కామ్. బాలాజీ, హేమంత్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ. బాలాజీ, సే హాయ్ టు ద వ్లాగ్. ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಕನ್ನಡ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಗೊತ್ತು, ಚೆನ್ನಾಗಿದ್ದೀಯಾ, ಊಟ ಮಾಡಿದ್ದೀಯಾ? ట్రైన్ సీటింగ్ చాలా కంఫర్టబుల్ ఉండే. మేము కూర్చోగానే క్లీనింగ్ చేయడానికి వచ్చినారు, బ్రేక్ఫాస్ట్ వాళ్ళు వచ్చినారు, ఏసీ కూడా చాలా బాగుంది అండ్ చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఐ రియలీ అప్రిషియేట్ ఇండియన్ రైల్వేస్ ఫర్ దిస్. ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ అనమాట. నాష్తా పోహా. హాయ్ ఫ్రెండ్స్. బాగుంది అంతా. సినిమాటిక్ ఉన్నారా బాలాజీ? ఇంకేలుపు తలుపులే తీసే. ఈ ట్రిప్లో నాతో కలిసి వచ్చిన ఫ్రెండ్స్ అంతా నాకు చాలా పర్సనల్ అనమాట. క్లాస్లో నేను కలిసి కూర్చునేది వీళ్ళతోనే అండ్ లంచ్ చేసేది వీళ్ళతోనే. దీస్ ఆర్ మై కంఫర్ట్ పీపుల్ అండ్ వీళ్ళతో ఉన్నప్పుడు నేను చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతా, పర్సనల్గా ఫీల్ అవుతా, సేఫ్గా ఫీల్ అవుతా. అండ్ నన్ను బాగా రోస్ట్ చేసేది కూడా వీళ్ళే అనమాట. దారిలో వెళ్ళేటప్పుడు ఇట్లా మాకు చాలా నేచర్ కనిపించింది, పొలాలు కనిపించినాయి, పొదలు కనిపించినాయి, కాలువలు కనిపించినాయి. అండ్ కృష్ణానది, మహబూబ్ నగర్ ఎంటర్ అవగానే కృష్ణానది కనిపించింది. ఈ ప్లేస్ ఎక్కడో నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ సమ్వేర్ అరౌండ్ ఒక 11:30 ఆ టైంకి వి స్పాటెడ్ కృష్ణా రివర్ అనమాట. అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ అండ్ హ్యూజ్. ఉత్తరప్రదేశ్ మొత్తాన్ని పాపులేట్ చేస్తారు, నార్త్ ఇండియా మొత్తాన్ని పాపులేట్ చేస్తున్నాడు. తీయరా ప్లెస్ట్. Not admire beauty. Prashant is beautiful, but Bhuvan is not. I know that. అరే వీడు ఎంత ఫోటోజెనిక్ ఎక్స్క్లమేషన్. బాలాజీ గాడు కదా? అవునా, నేను అబ్సల్యూట్ ఫోటోజెనిక్. అరే మస్తు పడ్డదిరా ఇందులో. ఫోటోజెనిక్ బాలాజీ. బర్త్డే బాయ్ కేక్ రా అది. హ్యాపీ బర్త్డే స్కామ్. బర్త్డే కేక్. శ్యామ్ గారి బర్త్డే. శ్యామ్ గారి బర్త్డే దావత్. హాయ్ గైస్. రైట్. బాలాజీ హాయ్ అప్పా. ఇక్కడ ఏమంత నువ్వు కూడా ఇక్కడున్నావా? భాస్కరే బాగానే పట్టినవరా, కూర్చున్నాం. సో
సో దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈరోజు మొత్తం ట్రైన్లోనే గడిచిపోయింది, మార్నింగ్ 8 నుంచి నైట్ 9:30 వరకు. సో నా టైమ్ ఇస్ 9:30. 11 ఆల్మోస్ట్ 1:20 1:30 ఆ టైంకి మళ్ళీ మేము ఇంకో ట్రైన్ ఎక్కాలి. సో ఆ ట్రైన్ ఎక్కాలి అంటే ఇప్పుడు అట్లీస్ట్ ఒక 2 hours అన్న పడుకుందాం 11:30 12 వరకు అని చెప్పి వీఆర్ ట్రైంగ్ టు స్లీప్. మస్తు బిర్యానీ తిన్నాం, అంటే కొంచెం హెవీ అనిపిస్తుంది. అండ్ నాది అప్పర్ బెర్త్ చూపిస్తాం. ఇది అప్పర్ బెర్త్. మిడిల్ బెర్త్లో పడుకున్నప్పుడు ఏమనిపించట్లేదు, కానీ అప్పర్ బెర్త్లో పడుకుంటే కొంచెం క్లాస్ట్రోఫోబిక్ ఉంది, ఎందుకు అర్థమవుతలేదు. సో యా ఐమ్ ట్రైంగ్ టు స్లీప్ అట్లీస్ట్ ఒక 2 hours అన్నా. బాగా టైర్డ్ ఉన్నా. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మళ్ళీ 1:20కి 1:30కి అట్లా లేచి అగైన్ వీ హ్యావ్ టు క్యాచ్ అనదర్ ట్రైన్ బై 2:30. సో యా నైట్ అంతా కూడా మళ్ళీ స్లీప్లెస్ నైట్ అయిపోతుంది. యా బాయ్ బాయ్. రావడం జరిగింది. సారీ, జస్ట్ ఒక 10 minutes బ్యాకే అరసకెరలో దిగి అరసకెరలో కదూర్కి వెళ్ళే ట్రైన్ టికెట్ తీసుకున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో వెయిట్ చేస్తున్నాం కదూర్కి వెళ్ళే ట్రైన్ వస్తుందని. సో మళ్ళీ ఎక్కి మళ్ళీ కదూర్లో దిగి కదూర్ నుంచి బై రోడ్ చిక్మంగళూరు వెళ్ళాలి. సో ఇట్స్ గోనా బి అ లాంగ్ జర్నీ. సే హాయ్ ఇంగ్లీష్ రాదు, హాయ్ చెప్పు బ్లాగ్కి. తెలుగు గొత్తు గొత్తు. 10 నిమిషాల బ్యాక్ కన్నడ గడ్డ మీద కాలు పెట్టంగానే అన్నకి కన్నడ స్వల్ప గుర్తయింది. యా దట్స్ ఇట్ టుడే. నా లైఫ్లో ద మోస్ట్ అడ్వెంచరస్ మూమెంట్ ఇదే అనమాట. జనరల్ కంపార్ట్మెంట్లో ఒక 3 stations ట్రావెల్ చేసినాం. 28 minutes ట్రావెల్ చేసినాం, బట్ ఇట్ వాజ్ వెరీ హెక్టిక్ అండ్ క్లాస్ట్రోఫోబిక్. నా కాళ్ళ దగ్గర ఒకటి పడుకున్నాడు, దారిలో ఒక ఆంటీ పడుకుంది. అండ్ చలి పెడుతుంది బాబు, డోర్ క్లోజ్ చేయంటే డోర్ క్లోజ్ చేసి అది ఓపెన్ అవ్వకుండా ఇట్లా పట్టుకోవాల్సి వచ్చింది. సో రీచ్ అయ్యేసరికి బాగా లేట్ అయిపోయింది. లేట్ ఇన్ ద సెన్స్ ఎర్లీ మార్నింగ్ అయిపోయింది, నైట్ ఎప్పుడు స్టార్ట్ అయితే. సో మా రూమ్స్, రూమ్ చాలా పెద్దగా ఉంది. మేము పెట్టిన బడ్జెట్కి వర్త్ అనిపించింది. అండ్ లగేజ్ అంతా ఒక పక్కన సర్దేసి కౌచ్ ఉంది, నేనైతే కౌచ్లోనే పడుకున్నా హాల్లో. ఓన్లీ 1 night ఐ స్లెప్ట్ విత్ శ్యామ్. కిచెన్లో లైట్ లేదు. అండ్ యా ఇక్కడ నేను శ్యామ్ పడుకున్నాం ఈరోజు నైట్. సో హే గాయస్, మార్నింగ్ ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 4 అయింది. 4:30కి అట్లా పడుకొని మళ్ళీ లేచేసరికి 9:15 9:20 అయింది. నాకంటే ముందే లేచినారు మా ఫ్రెండ్స్ అందరూ. సో శ్యామ్ అండ్ బాలాజీ వాళ్ళు టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళినారు. నేను హేమంత్ అండ్ ప్రశాంత్ ఇట్లా టెర్రస్ మీద వాకింగ్ చేస్తున్నాం సన్లైట్కి. వాటర్ తాగుతున్నా నేను. ఐ లెట్ యూ నో వన్ థింగ్, ఇక్కడ చాలా డెవలప్డ్ ఉంది ఏరియా. ఇది గ్రామ పంచాయతే, బట్ చిక్మంగళూరు ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ డెవలప్డ్ ప్లేస్. ఐ విల్ షో యూ సంథింగ్. ఇక్కడ చూడండి, అన్ని ఇండ్ల మీద ఈ yellow color సింటెక్స్లు ఉన్నాయి. అంతా ఇట్ లుక్స్ ఐడెంటికల్. అండ్ దూరం నుంచి అసలు మస్తుంది వ్యూ. ఇదిగో దిస్ ఈస్ వేర్ ద క్లౌడ్స్ అండ్ మౌంటైన్స్ మీట్. మస్తుంది మౌంటైన్స్ అండ్ ఆల్ కంటిన్యూస్గా. అండ్ ఇది 1 side, అనదర్ సైడ్ కొబ్బరి చెట్లు, అడవి, బారన్ ల్యాండ్. బాగుంది. ఇంకా ఇక్కడికి పైకి ఎక్కి చూద్దాం. ఇక్కడ నుంచి ఇంకొంచెం బెటర్ అండ్ క్లియర్ వ్యూ ఉంది. గ్రేట్ థింగ్. సే హాయ్ టు ద వ్లాగ్ గైస్. హాయ్. కొంచెం
సో ఈ విధంగా నేచర్ అంతా చూసుకుంటూ ఘాట్ రోడ్లన్నీ దాటి హీరాకులాల లేక్ రీచ్ అయిపోయామన్నమాట. ఈ రోజుకి ఇంతే. అంటే కంటిన్యూస్గా 24 అవర్స్ జర్నీ చేసి వచ్చేసరికి మాకు తల ప్రాణం తోక్కొచ్చింది. ఇక్కడ పెద్ద వీడియోస్ తీసుకోలేదు, లైట్గా ఫొటోస్ తీసుకున్నాం. క్యాండిడేట్స్, గ్రూప్ ఫొటోస్, సెల్ఫీస్ అండ్ ల్యాండ్స్కేప్స్ తీసిన నేను కొన్ని, విచ్ కేమ్ అవుట్ రియలీ గుడ్. యా, సో స్టే ట్యూన్డ్ గైస్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. Thank you so much. Like, share and subscribe.